హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కొబ్బరి బెల్లం దోశలు ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా మీకు బూరెలు తినాలనిపించిందో పాకం పట్టి పిండి తెచ్చి బూరెలు వేసేదానికన్నా ఒక్కసారి బూరెలు లాంటి టేస్ట్తో ఉండి కొబ్బరి దోశలు వేసుకోండి. నోటికి భలే రుచిగా ఉంటాయి. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటాయి. చేయటం కూడా చాలా తేలికేనండి. అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక డబ్బాడు బియ్యం, ఇది పావు కేజీ డబ్బా 250 గ్రాములు డబ్బా బియ్యం వేసుకొని ఒక పావు వంతు డబ్బాలో పావు వంతు మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు వేసుకుంటే మెత్తగా ఉంటాయి దోశలు. తర్వాత ఇది మీకు చూపించడం కోసం కొలత వేసుకున్న తర్వాత నేను ముందే రాత్రంతా నానబెట్టేసుకున్నాను. ఏ టైంలో పగలు తినాలంటే రాత్రి నానబెట్టుకుంటే, రాత్రి తినాలనుకుంటే పగలు నానబెట్టుకోవడం. తర్వాత ఇవి నానింది శుభ్రం కడుక్కొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 4-5 ఇలాచీ వేసుకోవాలి. తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ముదురు కొబ్బరి చిప్పలు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక చిప్ప అయితే సరిపోతుంది, లేకపోతే తురుమన్నం వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి నలిగిన తర్వాతనే మనం బియ్యం వేసుకోవాలి. ముందే వేసేసుకుంటే కొబ్బరిలో ఉండల్లాగా కట్టేస్తుంది ముక్కలు వేసుకుంటే. తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని మనము బియ్యానికి ఎన్ని తీసుకున్నామో అంత బెల్లం తీసుకోవాలి. తీపి తినేవాళ్ళు అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. దీంట్లో సగం బెల్లం వేసుకొని ఇది కొద్దిగా నీళ్ళు, ఒకేసారి నీళ్ళు పోయకూడదు. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మీకు వీలైనంతగా ఎంత మెత్తగా నలిగితే అంత మెత్తగా రుబ్బుకోవాలి ఈ పిండి. తర్వాత గిన్నెలో పోసుకుందాం. ఈ దోశల పిండి ఏమీ పులవన అవసరం లేదండి. అప్పటికప్పుడు వేసుకొని తినే దోశలు చాలా కమ్మగా ఉంటాయి. 2 వాయిలు అయితే నాకు 2 వాయిలు అయినాయి. రుబ్బేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందు పానం పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత సిమ్లో మాత్రమే కాల్చుకోవాలి. దోశలు నిదానంగా వేగితేనే బాగుంటాయి. ఎరుపుదనం వచ్చేదాకా బాగా కాల్చుకోవాలి. ఇది 2 పక్కల కాల్చుకోవాలి. నిదానంగా తీసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకు తెలుసండి మీకు నోరు ఊరిపోతుందని అట్లు చూస్తే. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి. అంతే, దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకో దోశ వేసుకుందాము. అంతే, రెండో దోశ కూడా రెడీ అయిపోయిందండి. మరి మా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి.